కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి రాజీనామా ఆద్యంతం ఉద్వేగభరితం. ఇంకా ఎంతకాలం ఈ అవమానాలు, ఈ మానసిక క్షోభ? విధిలేని పరిస్థితుల్లో వీడుతున్న జీవన్ రెడ్డి వెంటే ఉంటామని ముక్త కంఠంతో నినాదించిన అభిమానులు, కార్యకర్తలు, కన్నీరు పెట్టుకున్న కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టిన కార్యకర్తలు, కాంగ్రెస్ కండువ వేసుకుని ఇంద్రభవన్ నుండి అభిమానులు, కార్యకర్తలు, నాయకులు నినాదాల మధ్య స్థానిక జంబి హనుమాన్ ఆలయం వరకు కాలినడకన వెళ్లి కొబ్బరికాయ కొట్టి పూజలు చేసి స్థానిక బండారి గార్డెన్ వరకు వాహనంలో తరలి వెళ్లారు. విధి లిఖితం 4 దశాబ్దాల అనుబంధం వదులుకోవాలని ఎవరు కోరుకోరు. విధి లేని పరిస్థితుల్లో నిర్ణయం తీసుకున్న నా ఈ స్థాయికి మిత్రులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు తోడ్పడ్డారు. 1984లో కాంగ్రెస్ పార్టీ చేరిన ఎన్నికల్లో గెలవడం, ఓడటం సహజం. ఉమ్మడి రాష్ట్రంలో జగిత్యాల ఐక్యతకు చిహ్నము. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఎవరు ముందుకు రాని పరిస్థితుల్లో సైతం స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం కాంగ్రెస్ పార్టీ ఐక్యతకు నిదర్శనం. 1996 శాసనసభ ఉప ఎన్నికల్లో 1 లక్ష ఓట్లు పోలైతే 54,000 మెజార్టీతో గెలుపొందిన ఉప ఎన్నికల్లో 73% ఓట్లతో గెలుపొందిన చరిత్ర దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కేసీఆర్ పై 2006, 2008 పార్లమెంట్ ఉప ఎన్నికల్లో అధిష్టానం ఆదేశాల మేరకు పోటీ చేసిన 2014 ఎన్నికల్లో రాష్ట్రంలో టీఆర్ఎస్ గెలుపొందితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఏకైక శాసనసభ్యుడిగా ఎన్నికయ్యాను. ప్రజల పక్షాన ప్రజలు గొంతుకగా వినిపించాను. నీతో తొక్కబడు నువ్వు అడగొక్కబడ్డ దానికంటే ఎదుటి పోరాటం పోయేదే నాకు ఎదురు కూడా పోయేదేంటంటే మీరు మనం పోయేదే చెప్పండి. పోరాటం అవ్వద్దా చెప్పండి, పోరాటం అవ్వద్దా? మరి ఇక్కడ అడగొక్కబడ్డామా? ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ అవమానాలు, ఎంతకాలం ఈ మాటకి క్షోభ? మన కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా కాదు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరైనా కాదు. నీ చెప్పు చేతులు ఉండేటోడు, నీ దయా దాక్షిణ్యాలకు లొంగేటోడు, నీ అడుగులు అడుగులెత్తేటోడు వాళ్ళు మాత్రమే కాంగ్రెస్ పార్టీ కొనసాగాలి. నీకు ఎదిరించేటోడు, రాహుల్ గాంధీ ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడు ఎవరైనా దొరుకుతుందే. రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని అనుకుంటున్నాడు. నువ్వు అడగదగ్గది ఎవరిని కాదు, రాహుల్ గాంధీ గారి ఆలోచనకు అనుగుణంగా నడిచేటోడిని నువ్వు అడగదొక్కుతావు పట్టుకోండి. నేను 2 సంవత్సరాలు నేను పదవలేదే, నేను ప్రభుత్వ సలహాదారుగా నేను కాబట్టి చేయాలి. నాకు అడగలేదు కదా, మనం భోజన శ్రీనివాసరావు పక్కచ్చేవాడు ఆర్గనైజ్ ప్రభుత్వ సలహాదారుగా అదే పోతే ఈ 20 మాసాలలో और बहुत सलाह और यहाँ पे दरवाजा और बहुत सारी सलाह व्यवसाय ఏ దళానికి లేదు. అంటే ఏంటి? మీ అడుగులకు ఎవరు మాటలు వద్దుతారో వాడి పదవు, మీ అడుగులకు ఎవరైతే మహిళ వస్తున్నారో వాడి పదవులు
వాళ్ళిద్దరు పక్కనే ఒకే రాశి. ఈ ఏదైతే ముందు ప్రతిపాదనలు వెరిఫికేషన్ రిపోర్ట్ ప్రభుత్వం చేతపడ్డాయో అవి కూడా రాసిపోయాయి. తోడై సారీ నామినేట్ పోస్ట్ అపాయింట్మెంట్ ఏదైతుందో లైబర్ చేసి బ్రేక్ చేసింది. నా దురదృష్టం ఏదైతుందో ఏ నాయకుడు నా ప్రజా జీవితంలో ఏదైతుందో ప్రజాపాలనకి నాకు తోడు నిలిచి నాకు ఎండగలిచినటువంటి వాడు ఏదైతుందో నది ప్రజాలు ఏదైతుందో అది కిరాతగా చెప్పబడ్డాడు. నది ప్రజాల్లో అతి కిరాతగా చెప్పబడ్డాడు చెప్పండి. వాళ్ళు నిజంగానే ఆ మార్కెట్ కమిటీ అపాయింట్మెంట్ నిర్ణయం తీసుకొని ఉంటే మన అదృష్టం ఎట్టుకుంటున్నారో ఏకైక ఎక్కడ ఉంటున్నారు. మన అదృష్టము ఏ గడి ఎక్కడ ఉంటున్నారో చెప్పలేదు కదా. ఇవాళ ఇంత దారుణమైన సంఘటన కాంగ్రెస్ కార్యకర్తకు నా తోడు వచ్చేటువంటి జరిగితే నేను స్పందించదే మీరు స్పందించి ప్రొటెక్ట్ చేస్తే వీళ్ళు ముఖ్యమంత్రి గారు శాంతి భద్రతలు ప్రకటించారు. మీ శాసనమండలి సభ్యుల్ని ఒక కాంగ్రెస్ కార్యకర్త అధికారాన్ని తప్పబట్టయితే ఆ శాసనమండలి సభ్యుడికి కనీస హోదాలు ఏ జీవనం ఏ ఎక్కడ జరిగిన సంగతి అదే జరిగింది. సారీ జరగవలసింది కాదు. ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. ఒక కాంగ్రెస్ కార్యకర్త అతి దారుణంగా నది ప్రజాలు తప్పబడితే ఆ కుటుంబాన్ని కనీసం అవుతారు ప్రభుత్వం కలిగి సరే శ్రీరాబాబు గారు వచ్చి మధ్యాహ్న గారు వచ్చి మరి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తుందో నేను చాలా మంది సభ్యుడి నేను రోడ్డు పరిస్థితి వచ్చింది. కనీసం అవుతాం నేను జీవన అంతా నా స్థాయి ఎస్ఎల్సి ముఖ్యమంత్రి గారితో ఓదాపు పొందే స్థాయి కాదా నేను ఇలా కుటుంబ సభ్యులు ఓడిపోయినప్పుడు ఏదైతుందో నేను కనీసం ఓదాపు కోరుకోవడం సహజం కాదు. అప్పుడు నేను ఒక కాంగ్రెస్ కార్యకర్త అధికారులు తప్పబడితే ఏ కార్యకర్తల అండదండలతోని ఏ కార్యకర్త శ్రమతోని అసలు బేసిక్గా ఏం చేయాలో చెప్పుకోలేదు. నా మీరే మార్గదర్శకం కావాలని చెప్పని ఒక లేఖ పిఎం నాకు అక్నాలజ్మెంట్ మరి చనిపోయిన సంఘటన దాన్ని ఎట్లా భర్తీ చేద్దాం, మా కుటుంబానికి ఎట్లా న్యాయం చేద్దాం అనుకుంటాను. ఒక రాజకీయ నాయకుడు ఏదైతుందో ఒక హోదా ఆశించి ఆస్తిగా మరణం చెందితే ఆ కుటుంబాన్ని గౌరవించదే. ప్రతిగా మళ్ళీ మా మిత్రులు అందరూ రాజకీయాలు కానీ అదే నందన కూడా ఉండే ఆల్రెడీ ఏంటంటే మీ అన్న ఇంత దారుణం జరిగింది. అందరూ ఏదైతుందో మనం వేరే ప్రత్యేకమైన ఆలోచన చేయడం సమంజసం కాదు. ఆ కుటుంబానికి మన పదవికి గౌరవిద్దాం. అట్లీస్ట్ ఏదైతుందో కన్సోల్ ప్రజలు ఏదైతుందో ఒక కార్యకర్త దారుణంగా తప్పబడితే ఆ కుటుంబానికి అందాలు ఇచ్చిన పార్టీ ప్రభుత్వాలకు సంకేతం.
ప్రభుత్వం